అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో మహిళలంటే గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో పనిచేసినటువంటి వ్యక్తులంటే మర్యాదతనం లేకుండా, గౌరవం లేకుండా, అలాగే ఈ రాష్ట్ర మహిళలన్నా కూడా ఒక పద్ధతి పాడు లేకుండా వాళ్ళకి అన్యాయాలు జరుగుతున్నా కూడా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటూ కూటమి ప్రభుత్వం తన అసమర్థతని చాటుకోవటమే కాకుండా నిన్న గాలి భానుప్రకాష్ గారు మాజీ మంత్రివర్యులైన రోజమ్మ గారిని మాట్లాడితే ఈ రోజున జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు అనేటటువంటి వ్యక్తి రోజమ్మని పట్టుకుని అనరాని మాటలు ఈ రోజున మాట్లాడాడు. నాకు అర్థం కావట్లేదు, మీరు బయటికి వచ్చి ప్రపంచంలో ఈ సమాజంలో మాట్లాడటానికి మీడియా ముందు కావచ్చు, సభల్లో కావచ్చు, పబ్లిక్లో కావచ్చు, మాట్లాడటానికి వచ్చేటప్పుడు ఎలా మాట్లాడాలి అనేది మీకు ఎవరైనా చెబుతున్నారా, చెప్పట్లేదా అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల $1 మిలియన్ క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, ఎంత దారుణంగా మీరు మాట్లాడారు, మీకు ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతారు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఆవిడ రోజా గారు మాట్లాడారు అనుకుంటూ మీరు మాట్లాడటం జరిగింది. కానీ ఆవిడేం మాట్లాడారు? మీలాంటి కొంతమంది భానుప్రకాష్ గారి మాటల్ని బట్టి మీలాంటి వెధవలు కొంతమంది సో అండ్ సో ఎమ్మెల్యేలుగా ఉన్నారు అని ఆవిడ మాట్లాడితే మీరు అంతకంటే గొప్పగా ఇంకొక అడుగు ముందుకేసి ఆవిడన్న మాటకి మీరు మాట్లాడిన మాటకి ఎంత వేరియేషన్ ఉందో నేను ఇప్పుడు చెప్తా. అది ఆడా కాదు, మగా కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా కొడుకేనా అని చెప్పని మీరు మాట్లాడింది ఇది ఎంత మటుకు సమంజసం అని నేను అడుగుతూ, ఇది ఎంత తప్పంటే మీరు ఈ మాటని బట్టి దివంగత మహానేతని కూడా మీరు అవమానపరిచారు. ఈ తప్పుకి ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తాం. ఇప్పుడు భరిస్తున్నాం, మిమ్మల్ని క్షమాపణలు అడగాల్సిన అవసరమే లేదు. అసలు మీలాంటి వ్యక్తులు క్షమాపణ కోరినా కూడా క్షమాపణ సిగ్గుపడుతుంది. మీరు అట్లాంటి వ్యక్తులుగా ఈ రోజున రాష్ట్రంలో ముందుకు పోతా ఉన్నారు. మేమన్నీ కూడా గమనించుకుంటానే ఉన్నాం. ఎంత దారుణంగా మీరు ఒక ఆడమనిషిని పట్టుకుని అందులోనూ ఒక శాసనసభ్యురాలిగా మంత్రివర్యులుగా చేసినటువంటి వ్యక్తిని ఇంత అగౌరవపరుస్తూ ఆవిడన్న మాటలకి మీ మాటలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ మీరు మాట్లాడిన వీడియో, ఆవిడ మాట్లాడిన వీడియో రెండు కూడా తీసుకెళ్ళి మీ ఇంట్లో చూపించండి. మిమ్మల్ని దవడ పగలగొట్టకపోతే మీ ఇంట్లో వాళ్ళు నన్ను అడగండి. చాలా తప్పండి. మీరు ఒక గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యేగా ఉంటూ సాటి ఒక ఎమ్మెల్యేని తిరిగి మీరు మాట్లాడినా, అందులోనూ మహిళని మాట్లాడవలసి వస్తే మీరు రాజకీయ విమర్శ చేయాలే తప్ప ఈ రకమైనటువంటి పదజాలం ఉపయోగించి ఆడవారిని అవమానించటం అనేది వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత మిమ్మల్ని చూస్తే గుర్తొస్తూ ఉంది. ఖచ్చితంగా మీకు పోగాలం మీ ప్రభుత్వానికి దాపరించింది కాబట్టే ఇన్నేసి నికృష్ట మాటలు మీ అందరి నోటెంబడి నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా భరిస్తాం. ఎందుకంటే ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని బాగా ప్రభుత్వం పాలన చేస్తారని చెప్పని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ నమ్మకాలు వొంబు చేసి వెన్నుపోటు పొడిచి నిస్సిగ్గుగా ముందుకు పోతూ ఉన్నారు సమాజంలో. ఏం పర్వాలేదు, ప్రజలు వెయిట్ చేస్తున్నారు, మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. 2029లో పూల పళ్ళల్లో పెట్టి రెట్టింపు రిటర్న్ గిఫ్ట్స్ మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా.